ఎన్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రత్తిపాడు మండలం ఉమ్మంగి గ్రామంలో సంక్రాంతి కానుక పేరుతో సుమారు 150 మంది నిరుపేద మహిళలకు సంక్రాంతి కానుకగా చీరలు పంపిణీ చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణంరాజు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గంట గంగబాబు, తోలేటి శేఖర్, దార నూకరాజు, నార్లంక వెంకన్నబాబు, ముమ్మిడి వీరబాబు, సుంకర తమ్మారావు, విసనాల బాబులు, శైలు, నాగేశ్వర్రావు, పిలిపిల్లి అప్పారావు, నూకల తాతబాబు, గంట నాగేంద్ర, గంట సత్యనారాయణ, బుర్రె సూరిబాబు, కండేల సూరిబాబు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గతంలో రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక పథకాలు మహిళలకి, కాపు నేస్తం కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, అన్ని రకాల పథకాలు వచ్చి ఈ రోజు ఏ ఒక్క పథకం లేకుండా ప్రజలు అల్లాడిపోతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఏదో మనం తోసింది ఒక బాగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బట్టలు ఇద్దాం పండగ కదా అనే ఉద్దేశంతో ఇక్కడ నాయకులు చెప్పడం జరిగింది. వారందరూ కూడా సంతోషించి మిమ్మల్ని, కానీ అదేవిధంగా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మనందరికీ బాగుంటుందని కూడా ఇలాంటి పండగలు ఎన్నో జరుపుకోవాలని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పండగ వచ్చేటప్పటికి ఏదో ఒక రకమైన బట్టలు పెట్టి వేల కోట్ల రూపాయలు నిరుపేదలకు పంపిణీ చేసేవారు. ఈ రోజు అలాంటి అన్ని కూడా కనుమరుగై మంచి పండగలు చేసుకునే అదృష్టం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని ఆశిస్తూ మీ అందరినీ కూడా ఒకసారి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే.